అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. ఇప్పటివరకు అనేక వీడియోల ద్వారా అనేక శాస్త్ర వచనాలను మీ ముందుంచడం జరిగింది. వాటి ద్వారా భగవంతుని ఎడల సమగ్రమైన అవగాహనను కలిగించే ప్రయత్నం చేశానండి. ఆయన గురించిన లక్షణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన పేర్లను అన్నీ కూడా తెలపడం జరిగింది. అయినప్పటికీ ఇంటికి ఎవరా ఒక దేవుడు, ఆయన పేరేంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన్ని ఎలా ఉపాసించాలి అని అడుగుతున్నారు. కాబట్టి మరొక కొత్త మంత్రం ద్వారా మరికొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు భగవంతుని గురించిన అవగాహన కలిగించే మరొక వేద మంత్రాన్ని చూద్దాము. ఈ మంత్రము ఋగ్వేద భాష్యము ప్రథమ మండలం 7వ వర్గం 115వ సూక్తం 1వ మంత్రం అండి. ఏమనుందంటే మంత్రం, చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ. దీని భావార్థం చదువుతున్నానండి. కాన్పించు స్థూల జడ పదార్థములను పరమాత్మయని నమ్ముట భావ్యం కాదు. అవ్యక్త సర్వశక్తిమంతుడకు జగదీశ్వరుడు కాకుండా మరెవ్వరును జగదుత్పాదన మొనర్చజాలరు. మరెవ్వరును సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు, అనంతుడు, అంతర్యామి, చరాచర జగత్తునకు ఆత్మయగు పరమేశ్వరుడు గాక జగత్తును ధారణమనర్చు, ప్రాణుల పాపపుణ్యములకు సాక్షి మరియు వానిననుసరించి ప్రాణులకు సుఖ దుఃఖరూప ఫలమునిచ్చువాడు ఉండడు. అట్టి పరమేశ్వరుడుగాక ధర్మార్థ కామమోక్షములను పొందుటకు జీవించుటకు సమర్థుడుగాడు. కావున ఆ పరమేశ్వరుడు మాత్రమే ఇష్టదైవము, ఉపాసించదగినవాడును అందరూ ఎంచవలెను. దీని భావం ఏంటంటే, కనిపించే స్థూల జడ పదార్థములను దైవంగా భావించడం అనేది భావ్యం కాదు. అంటే కనిపించే వేటిని కూడా దైవముగా భావించవద్దు అని స్పష్టంగా తెలియచేయడం జరిగిందండి. ఇంకా పరమేశ్వరుని యొక్క లక్షణాలను కూడా తెలపడం జరిగింది. చూడండి, చాలా ఉన్నాయి ఈ లక్షణాలు. అవ్యక్త, మనకి భగవద్గీత 7వ అధ్యాయము 24వ శ్లోకంలో చూసామని మనం కదా. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, ఆయన అవ్యక్తుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి కూడా వ్యక్తము కాడు, అగోచరుడు. మన దృష్టికి ఆయన అందడు. ఇదే విషయం మనం భగవద్గీత 12వ అధ్యాయం 3-4 శ్లోకాలు. ఏత్వక్షరము నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. అలా చూసామంటే కదా. ఆయన అవ్యక్తుడు, అగోచరుడు, మన దృష్టికి గోచరింపని వాడు, మన చర్మచక్షులతో ఆయనను చూడలేము అని. కాబట్టి అవ్యక్తుడు, ఇంకా సర్వశక్తిమంతుడు. ఆయన ప్రతీదీ చూడగలవాడు, వినగలవాడు, గ్రహించగలవాడు. ఇంకా అటువంటి జగదీశ్వరుని కాకుండా మరెవ్వరూ కూడా జగదుత్పాదన మొనర్చజాలరు అని మనం తెలుసుకోవాలంటుందండి. అంటే ఈ సృష్టిని నిర్మించలేని వారు, మిగిలిన వారు ఎవరైనా సరే, ఈ జగదుత్పాదన కేవలం ఆయన వల్లనే సాధ్యమవుతుంది అని తెలుసుకున్న వారే పరిపూర్ణ భక్తి భావంతో కూడిన వారు అని భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో మనం చూసామండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఈ సమస్త సృష్టి నా వలననే జరిగింది, సమస్తము నా వలననే నడుచుచున్నది అని మనం గీత నుంచి, బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి కూడా చూడడం జరిగిందండి. ఇవన్నీ నేను గత వీడియోల ద్వారా మీకు అందించి ఉన్నాను. దయచేసి వాటిని కూడా చూడండి. అలాగే ఇప్పుడు ఇంకా ఈయన లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు కదండి. సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు, అనంతుడు, అంతర్యామి, చరాచర జగత్తునకు ఆత్మ. ఇవన్నీ భగవంతుని యొక్క లక్షణాలు. అజం, అవ్యక్తం, అవినాశితత్వం ఆయనకి. కానీ మనము పుట్టిన వాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని కూడా
దేవుడు అనుకుంటున్నాము. కానీ దేవుడివి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే పుట్టుక, కనిపించడం, మరణించడం అనే గుణాలకు ఆయన అతీతుడు. అటువంటి బలహీనతలకు ఆయన అతీతుడు అని తెలుసుకోకుండా పుట్టిన వాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని కూడా దేవుడు అనడం ఆయన సర్వౌన్నత్యాన్ని తగ్గించినట్లు అవుతుందండి. అది మహాపాపం. కాబట్టే యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రంలో అంటే నతస్య ప్రతిమాస్తి అన్న మంత్రంలో దేవుని లక్షణాలను స్పష్టంగా మనం తెలుసుకోవడం జరిగిందండి. మరొకసారి నేను గుర్తు చేస్తున్నానండి. ఎవడు ఎన్నడూ శరీర ధారణ చేయడో, ఎవనికి ఏమాత్రము సీమ, హద్దు, కారణము, పరిమాణము లేదో, ఎవని ఆజ్ఞాపాలనమే నామస్మరణము, ఎవని మహత్వము వేదములందు అనేక స్థలములందు బహుళముగా వర్ణించబడినదో, ఎవడు ఉపాసించబడి తన ఉపాసకులపై అనుగ్రహముంచునో, ఎవడు వికృతి నొందడో నష్టము గాడో, అతని ఉపాసనయే నిరంతరము చేయవలయును. ఇతనికి భిన్నముగా ఇతరములను ఉపాసించువారు ఇట్టిదగు మహాపాపముతో కూడిన వారే నష్టములను, క్లేశములను పొందగలరు అని చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగిందండి. అక్కడ కూడా భగవంతుడికి పుట్టుక అనేది లేదు అని, అతను ఎప్పుడూ శరీర ధారణ చేయడు అని, మరి ఇంకా ఎలా పూజించాలి అని అడుగుతున్న వారి కోసం అతని ఆజ్ఞాపాలనమే నామస్మరణ అని, అంటే భగవంతుడు ఇటువంటి వాడు అని తెలుసుకుని అటువంటి వాడు చెప్పినట్లుగా చేయడమే. అతను ఏదైతే ధర్మము అన్నాడో ఆ ధర్మాన్ని ఆచరించడం, అధర్మాన్ని త్యజించడం, ఇదండి ఆయన ఆజ్ఞాపాలన చేయడము అంటే. మంచి పనులలోకెల్లా మొదటి మంచి పని ఏంటి? భగవంతుణ్ణి గుర్తించడం, తర్వాత ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం. ఇదండి సదాచరణ అంటే, ధర్మాచరణ అంటే. కాబట్టి భగవంతుని ఇలా గుర్తించాలి. కానీ ఇతనికి భిన్నమైన వారిని దేవుడని ఎంచడం మహాపాపము అని, అటువంటి మహాపాపం చేసిన వారు ఎప్పటికీ కూడా దుఃఖాల, క్లేశాల పాలవుతారని కూడా యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రంలో మనం చూసాము. అదే విషయం ఈ ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగిందండి. ఏమంటున్నాడు? ఇంకెవ్వరూ జగదుత్పాదన చేయలేరు, మరి ఎవ్వరికి కూడా సృష్టికర్త సామర్థ్యం లేదు. కాబట్టి ఆ దైవాన్ని ఏ పేరుతో పిలవాలి అంటే ఎన్నో పేర్లు ఉన్నాయండి. అతను చేసే పనులకు, అతని గుణాలకు సంబంధించి మనం పెట్టుకున్నాం పేరు. మహనీయులు పెట్టారు, మహర్షులు పెట్టారు. అంతే తప్ప ఈయన అనాది కాబట్టి ఈయన పేరు పెట్టే సామర్థ్యం ఎవరికీ లేదు. కానీ మనం పిలుచుకోవడానికి వీలుగా ఆయనని అనేక నామాలతో పిలుచుకోవడం జరిగింది. ఏ నామమైనా పర్వాలేదు, ఏ భాషలో పిలిచినా పర్వాలేదు. అవన్నీ కూడా అతని కర్తవ్య నామాలు, అతని గుణనామాలు. ఓకేనండి. కాబట్టి వేదం పరిచయం చేసిన ఓమైనా, జగదీశ్వరుడు అయినా, పరమేశ్వరుడు అయినా, మరి భగవద్గీతలో చెప్పబడినట్లుగా తత్ సత్ అక్షర పరబ్రహ్మ ఆ పేర్లైనా, బైబిల్లో పరిచయమైన పేరైతే యెహోవా, అనువాడు, ఉండువాడు అని అర్థమండి. భగవంతుడు ఎప్పటికీ ఉండేవాడు, నాశనానికి గురి కానివాడు. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేసే పదమే హెబ్రూ భాషలో యెహోవా అండి. అలాగే మన ఆరాధనలు అన్నీ ఆయనకే చేయాలి, ఆయనే ఉపాసించదగినవాడు అని తెలుస్తుంది. కాబట్టి ఆ పదానికి సంబంధించిన అంటే ఆ అర్థాన్ని ఇచ్చే పదము అరబిక్లో అల్లాహ్ అండి. అల్లాహ్ అంటే ఆరాధనలకు అర్హుడు. ఈ విధమైన లక్షణాలు ఇంకా చూడండి చాలా చెప్పడం జరిగింది. ఆయన సర్వవ్యాపకుడు అంటే ఆయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఇది చూసి అయితే ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు కాబట్టి అన్నిటినీ ఆయనగా పూజిస్తాను అనేవారు ఉన్నారు. కానీ ఆయన సర్వవ్యాపకత్వం శక్తి పరంగానే తప్ప వ్యక్తి పరంగా కాదు. ఆయనకి సృష్టి పట్టజాలదు కాబట్టి ఆయన ఈ సృష్టిలో ఉంటాడు అనుకోవడం
ఆయన సర్వౌన్నత్యాన్ని తగ్గించినట్లు. కాబట్టి ఆ పాపానికి మనం ఒడిగట్టకూడదు. ఆయన శక్తి పరంగా సర్వత్రా ఉన్నాడు అంటే మనం చేసే ప్రతి పని ఆయన గ్రహించగలడు, ప్రతి మాట వినగలడు, ప్రతి చేష్ట చూడగలడు అని ఆయనను మనం అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా ఆయన ఎడల భయభక్తులతో ధర్మాచరణ చేయాలండి. ఇది ఆయన నేను సర్వవ్యాపకుడను అని చెప్పడం. ఆయన మన ఊహలను సైతం అంటే మనసులో కదిలే ఆలోచనలు సైతం గ్రహించగలవాడు కాబట్టి ఆయన సర్వాంతర్యామి అని చెప్పడం జరిగిందండి. ఇంకా సచ్చిదానంద స్వరూపుడు. ఆయన స్వరూపం ఏంటి అనేది మనం మనలాగా ఉంటాడు అని చెప్పలేము. ఆయన రూపం ఎటువంటిది అంటే సచ్చిదానందం. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఎప్పుడూ కూడా ఆయన స్వరూపం ఎటువంటిది అంటే ఆనంద స్వరూపము. అది మన కన్నులకు గోచరము కాదు. ఎందుకని ఆయన అవ్యక్తుడు కదండి. మరి ఆయన రూపం మన కన్నుల పరిధిలో నిలవదు. ఇంకా మన మనస్సు లాంటి ఇంద్రియాలతో కూడా ఆయన్ని మనం చూడలేము అని భగవద్గీత 12వ అధ్యాయం 3-4 శ్లోకాలలో చూసామండి. ఆయన ఒకప్పుడు ఒక చోట ఉండి మరొకప్పుడు ఇంకో చోటకి దిగి వచ్చేవాడు అని చాలామంది అనుకుంటున్నారు. అది కూడా కాదని ఈ శ్లోకాల ద్వారా తెలిసింది. ఆయన చలించని వాడు. ఈ ఉన్నత గుణాలన్నీ కూడా అచల ఉన్నత గుణాలు అని మనం అథర్వవేదం 17:17లో చూసామండి కదా. ఆయన అచల ఉన్నత గుణాలతో ఆయన సాక్షాత్కరించుకున్నవాడే తన ఆత్మను వృద్ధి చేసుకోగలుగుతాడు, ఆత్మికోన్నతిని పొందగలుగుతాడు అని మనం అక్కడ చూడడం జరిగిందండి. కాబట్టి ఈ అచల ఉన్నత గుణాలు అన్న పదంలోనే ఉంది. ఆ గుణాలు ఒకసారి ఉండి ఒకసారి లేనివి కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఇటువంటి ఉన్నత గుణాలతో అలరాడుతూ ఉంటాడు. కాబట్టి పుట్టిన వాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని అది ఒక్కసారి జరిగినా కూడా దేవుడు అనకూడదు. అలా అన్నాము అంటే అది దేవుని యొక్క ఔన్నత్యాన్ని కించపరిచినట్లండి. కాబట్టి అది మహాపాపము అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు ఆయన తననే ఆరాధించమంటున్నాడు అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఎందుకు అంటే ఆయన ఆరాధిస్తేనే ఆయన గ్రహించగలవాడు, తదనుగుణంగా మనకి ఫలమును ఇచ్చువాడు. చూశారు కదండి. మన ప్రాణుల పాపపుణ్యములకు సాక్షి మరియు వానిని అనుసరించి ప్రాణులకు సుఖ దుఃఖ రూప ఫలమునిచ్చువాడు ఇంకొకడు ఉండడు అని చెప్తుంది ఈ ఋగ్వేద మంత్రం. ఇదే విషయం మనం ఈ ప్రశ్నకి సరైన సమాధానం యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రం అయిన గాయత్రి మహామంత్రంలో చూసామండి. ఏమని అక్కడ కూడా ఇలాగే ఉంది భగవంతుని యొక్క వర్ణన. మానవులు ఎవ్వరూ సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అయిన ఆ సర్వేశ్వరుని వదిలి అతని స్థానమున ఇతర ఏ జడ పదార్థముల ఉపాసన వనర్చరాదు. ఎందుకు వనర్చరాదండి? భగవంతుడు అంత అన్యాయంగా తనను మాత్రమే ఆరాధించమనడం ఏంటండి? భగవంతుడికి అంత స్వార్థం ఏంటండి అంటే ఇందులో భగవంతునికి ఏ స్వార్థమూ లేదండి. మిగిలిన పదార్థాలన్నీ కూడా మిగిలిన వారందరూ కూడా కనీసం మనం వారిని ప్రార్థిస్తున్నాము, ఇది కోరుతున్నాము, ఇలా వేడుతున్నాము అన్న విషయం కూడా గ్రహించలేని వారు. కానీ ఈ పరమేశ్వరుడు మాత్రమే, ఈ సృష్టికర్త అయిన పరమేశ్వరుడు మాత్రమే మన ప్రార్థనలు వినగలవాడు, వినగలిగిన శక్తి గలవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఏ ప్రయోజనముల సాధనము కొరకైనను మనచే ప్రార్థించబడిన పరమేశ్వరుడు మన బుద్ధులను అధర్మాచరణం నుండి తప్పించి ధర్మమునాచరించుటయందే ప్రవృత్తపరుస్తాడు. ఇలా ప్రవృత్తపరచగలవాడు కేవలం ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనని ఉపాసిస్తేనే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఎలా? దీనిచే శుద్ధులమైన మనము ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకుని ఇహపరలోక ముక్తి సుఖములను భోగించదముగాక, దీనికై సదా ప్రయత్నించదముగాక. ఇదండి యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రం యొక్క పూర్తి విషయం. కాబట్టి చాలా స్పష్టంగా ఎందుకు ఇతర పదార్థాలను పూజించకూడదో, ఇతరములను పూజించకూడదో, ఇతరులను దేవునికి సమవర్తులుగా చేయకూడదో, తనని మాత్రమే ఎందుకు ఆరాధించాలో అనేది చాలా సుస్పష్టంగా తెలియజేయడం జరిగిందండి.
తన విషయంలో ఏ విధమైన అనవగాహనకు లోను కాకూడదు, అయోమయానికి లోను కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన అనేక వాక్యాల ద్వారా తను ఎటువంటి వాడో తెలియచేయడం జరిగిందండి. మనం గమనించాలి. అయినప్పటికీ కూడా ఇంకా కొందరు అడుగుతున్నారు ఆయన లక్షణాలు ఏంటి అని. ఈ లక్షణాలన్నీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొందరు ఈ లక్షణాల గురించి మళ్ళీ అడుగుతున్నారు. మరికొందరు ఈ లక్షణాలను యేసుక్రీస్తుకి ఉన్నాయి అని భావిస్తున్నారండి. కానీ యేసుక్రీస్తు వారు పుట్టారు, కనిపించారు, మరణించారు. అది మరి ఎలా వారు అలా అనుకుంటున్నారో వారికే తెలియాలి. ఒక్కసారి పుట్టినా, ఒక్కసారి కనిపించినా, ఒక్కసారి మరణించినా కూడా ఇక అవి అచల ఉన్నత గుణాలు అవ్వవండి. అందుకే భగవంతునికి మాత్రమే ఉన్నాయి అవి అచల ఉన్నత గుణాలు. అలాంటి గుణాలు ఉన్నవాడిని మీరు దైవంగా భావించండి. మీకు నచ్చిన పేరుతో పిలవండి, కానీ పేరుకో రూపాన్ని ఏర్పరచకండి. మీకు నచ్చిన పేరు అంటే నేను ముందుగానే చెప్పినట్లుగా వేదంలో అయితే ఓం అని చెప్పడం జరిగింది, పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అని. అలాగే భగవద్గీతలో సత్ అక్షర పరబ్రహ్మ అని, అలాగే బైబిల్లో యెహోవా అని, ఖురాన్లో అల్లాహ్ అని అనేక పేర్లు ఉన్నాయండి. కాబట్టి మీకు నచ్చిన పేరుతో పిలుచుకోండి. చక్కని పేర్లన్నీ ఆయనవే, కానీ పేరుకో రూపాన్ని ఏర్పరచుకోవద్దు. భాష మారినా కూడా ప్రతి భాషలోనూ కూడా దైవానికి అనేక పేర్లు ఉండవచ్చు. ఇవి మహనీయులు తెలియజేసినవి కొన్ని, మహర్షులు తెలియజేసినవి కొన్ని, ఇంకా మనము మన సౌలభ్యం కొద్దీ పిలుచుకుంటున్నాము. ఏమని? దేవా అనేవారు ఉన్నారు, ప్రభు అనేవారు ఉన్నారు, స్వామి అనేవారు ఉన్నారు, భగవంతుడా అనేవారు ఉన్నారు కదండి. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఆ ఏకైక దైవాన్నే పిలవాలి తప్ప పేరుకో దైవాన్ని, పేరుకొక రూపాన్ని ఏర్పాటు చేయకూడదు. కాబట్టి రూపం మన కళ్ళ ముందుకు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయండి కదా. ఎందుకంటే చక్కని పేర్లన్నీ ఆయనవే, కానీ ఇప్పుడు మన పురాణాల కారణంగా ఒక్కో పేరుకి ఒక్కొక్క రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఆ రూపం మన మదిలోకి రాకుండా ఉండే నామాలని మనం ఎంచుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన పేరుతో వారు పిలుచుకోవచ్చు. కానీ గుర్తించవలసింది ఈ పేర్లన్నీ వ్యక్తం చేస్తుంది ఒకే దైవానికి. ఆ దైవాన్ని మనం సృష్టికర్త అని పిలుచుకుంటే సమస్య లేదండి. మనకి ముందుకి కళ్ళ ముందుకి ఏ రూపము రాదు కాబట్టి, ఓం అన్నా రాదు, సృష్టికర్త అన్నా రాదు. కాబట్టి అలా రూపం లేని దైవాన్ని మనం పూజించాలి అన్నప్పుడు ఎలా పూజించాలన్న ప్రశ్నకు కూడా మన 32వ అధ్యాయం 3వ మంత్రంలో యజుర్వేద 32:3లో కూడా ఆయన ఆజ్ఞాపాలనే నామస్మరణ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి ఆజ్ఞాపాలన చేయాలి అనే లక్షణాలను వర్ణిస్తూ అటువంటి లక్షణాలు గల ఆ పరమేశ్వరుణ్ణి ఆజ్ఞను పాటించడమే ఉపాసన. కాబట్టి పూజించడం, భజించడం, స్మరించడం, ఆరాధించడం, ఉపాసించడం, ఈ పదాలన్నీ కూడా తెలిపే విషయం ఒకటే. ఆయన ఆజ్ఞానుసారం ధర్మాన్ని మనం ఆచరించాలి, ధర్మానుసారం నడవాలి. ఇది ఆయన ఆజ్ఞ. ఈ ధర్మాన్ని ఆచరించడమే ఆయనకి చేసే పూజ. కాబట్టి భౌతికంగా వ్యక్తము కాని దేవునికి భౌతిక పూజలతో పని లేదు అని గుర్తించి మనం ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే ఆయనకి ఇష్టమైన పూజ అని గుర్తించాలండి. ఇలా చేసినప్పుడు ఆయన మనకు ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తాడు అని గుర్తించాలండి. అందుకనే ఇలా గుర్తించిన వాడికి మాత్రమే ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి సమర్థత వస్తుంది. ఇటువంటి వాడు మాత్రమే, ఇటువంటి భక్తుడు మాత్రమే సమర్థుడవుతాడు అని మంత్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రమే ఇష్టదైవము, ఉపాసించదగిన వాడును అని అందరూ ఎంచవలను. అందరూ అని ఉంది చూసారా? అంటే ఏ ఒక్క వర్గమో కాదు, ఏ ఒక్క జాతో కాదు, ఏ ఒక్క మతమో కాదండి. ఏ మనిషి అయినా అతను ఏ వర్గానికి, ఏ జాతికి, ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ కాలంలో పుట్టిన వాడైనా, ఏ ప్రాంతంలో నివసిస్తున్న వాడైనా, ఎవరైనా సరే అందరూ కూడా ఇటువంటి లక్షణాలు గల వాడిని మాత్రమే
దైవంగా తెలుసుకుని ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించాలండి. అప్పుడు అతనికి ధర్మార్థ కామ మోక్షాల ఫలం లభిస్తుంది. అతని ఇష్టదైవం కేవలం ఈ నిజ దైవమే అయి ఉండాలి అనేది ఈ మంత్రం ద్వారా కూడా స్పష్టమైంది. ఇతనిని తప్ప ఇతరులను ఆరాధించకూడదు అనేది కూడా స్పష్టమైందండి. అతను, ఆయన, ఇతను అంటున్నాం కాబట్టి ఇది పుంలింగమా అని కొంతమంది అడుగుతున్నారు. కానీ సరైన పదం తెలిపే భాష మన దగ్గర లేని కారణంగా ఆయన అనే సర్వనామాన్ని మనం వాడుతున్నాం తప్ప నిజానికి ఆయన పుంలింగము అని కూడా కాదండి. ఇది కూడా గమనించాలి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై